ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. అంతేకాకుండా మీరు ఏదైతే 2000 నుంచి 4000 పెంచిస్తామని చెప్పారో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ముందు పడ్డట్టు కనిపిస్తలేదు. అట్లనే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు. అదేవిధంగా కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరైతే 57 ఏళ్ళు దాటిన వాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా కొత్తగా మీరు ఎక్కడ ఎక్కిస్తలేరు. అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చిరో వాళ్లకు గదే కేసీఆర్ పైసలు 2000 ఇస్తారు తప్పితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు, ఒక కొత్త పైసా మీరు గత సంవత్సరాల కాలంగా ఇవ్వలేదన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మీరు చెప్పారు. దాని మీద కూడా ఖచ్చితంగా మార్చి 8వ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే అభయహస్తం డబ్బులు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల సందర్భంగా చెప్పినారు. అభయహస్తం డబ్బుల్ని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మేజర్ విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కన్సర్న్ ఏముంటుందండి? ఆడబిడ్డలకు బతుకు బాగుండాలి, భద్రతతో కూడినటువంటి బతుకు ఉండాలని మేము అనుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో 20% పైచిలకు క్రైమ్ పెరిగిందని మీ యొక్క డీజీపీ గారే రిపోర్ట్ రిలీజ్ చేసి చెప్పారు. 20% రాష్ట్రంలో నేరాల సంఖ్య మహిళల మీద పెరిగిందని చెప్పారు. మరి ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు కనీసం రివ్యూ చేయలేదు? ఈ మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగానన్నా మరి కఠినమైన కొత్త చర్యలు ఏమన్నా చేపట్టినరా? షీ టీమ్స్ని ఇంకేమన్నా మీరు ఎన్హాన్స్ చేసి పెంచుతారా, లేకపోతే ఇంకే రకంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తారా అన్న విషయం మీద కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇంకొక అంశం, చాలా మానవీయంగా ఆలోచించాల్సినటువంటి అంశం, కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకం పెట్టిండ్రు. ఆ పథకంలో కేవలం కిట్టే కాదు, మొత్తం ఆ బిడ్డ గర్భవతిగా ఉండి ప్లస్ 3 నెలలు ఆ పిల్ల పుట్టినటువంటి శిశువుని చూసుకోవడానికి ప్రతి నెల 1000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విషయం మీరు గమనించాలి. అది మానవత్వంతో కూడినటువంటి నిర్ణయం. ఎందుకంటే ఒక కూలీ తల్లి తను తల్లి అయితే పని చేయలేదు కాబట్టే మరి డబ్బు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు సంకల్పించారు. ఆఖరికి ఆ కూలీ తల్లి దగ్గర కూడా నెలకు 1000 రూపాయలను లాగేసుకున్నటువంటి ప్రభుత్వంగా మీరు అప్రతిష్ట పాలు కాకండి. దయచేసి ఆ పథకాన్ని వెంటనే పెట్టండి. మీకు కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే సోనియా గాంధీ పేరో రాజీవ్ గాంధీ పేరో ఎవరో పేరు పెట్టుకోండి, కానీ ఆ కూలీ తల్లికి మాత్రం బెనిఫిట్ చేస్తూ గర్భవతి అయినటువంటి ప్రతి పేద ఇంటి ఆడపిల్లకు ఆమె గర్భం దాల్చి శిశువు 3 నెలలు వచ్చే వరకు నెలకు 1000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ చేసేటటువంటి కార్మికులందరూ కూడా 95% కూడా మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఇదివరకే కేసీఆర్ గారు జీతాలు పెంచిండ్రు, కానీ కనీసం మీరు పెరిగినటువంటి ఆ జీతాలను మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఆ ఆడబిడ్డలను ఆదుకునేటట్టుగా మీరు మిడ్ డే మీల్స్లో ఇమీడియట్గా వాళ్ళ జీతాలు పెంచవలసిందిగా కూడా మహిళా దినోత్సవం సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మహిళలు కార్మికులుగా అనేక రంగాల్లో ఉంటారు, వారు ఎవ్వరి పట్ల కూడా మీరు ప్రత్యేకమైన కన్సర్న్ చూపిస్తలేరు. అది మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వాళ్ళ వరకు కావచ్చు, ఎవరిని కూడా మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి మీరు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తలేరు. ఆర్టీసీలలో కండక్టర్లు ఉంటారు, వాళ్ళకైతే అలవిగాని ఇబ్బంది ఉన్నది, చాలా చోట్ల సదుపాయాలు లేవు, అయినప్పటికీ మీరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మహిళా కార్మికుల మీద ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకటించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆనాడు కేసీఆర్ గారు ఏ పథకం చేపట్టినా ఏం చేసినా కూడా అంగన్వాడీలు ఉంటే ఉదాహరణకు జీతాలు మనం 2-3 దఫాలుగా పెంచుకున్నాం. మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిండ్రు 18,000 జీతాలు పెంచుతాం అంగన్వాడీకని. ఇంతవరకు 15 నెలలైంది, అంగన్వాడీ జీతాల మీద మీరు ఒక మాట కూడా మాట్లాడతలేరు. అదేవిధంగా నిన్న డాంబికంగా ప్రకటించారు మేము 15,000 పోస్టులు ఇస్తాం కొత్తగా అంగన్వాడీలకని. అది మీరు ఇచ్చేదేం లేదు. ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పి నోటిఫై చేసి కొత్త జిల్లాలు పెరిగినాయి, కొత్త గ్రామ పంచాయతీలు పెరిగినాయి, ఇంతమంది మనకు అడిషనల్గా అంగన్వాడీలు మినీ అంగన్వాడీలు అవసరమవుతారని కేసీఆర్ గారు చెప్పిన ముచ్చట్నే మళ్ళీ మీరు కొత్తగా చెప్తున్నారు తప్పితే ప్రత్యేకించి మీరు ఆడబిడ్డల కోసం చేస్తున్న ఆలోచన ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మహిళా కార్మిక వర్గానికి, సమాఖ్యలో ఉండేటటువంటి మహిళలకు, గ్రూపులలో లేనటువంటి ఆడబిడ్డల కోసం కూడా ప్రత్యేక కార్యాచరణ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఆడబిడ్డల భద్రత కోసం ఆలోచన చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. చదువుకునే ఆడపిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ మీరు ఇస్తలేరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లలకు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని చదువులు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉన్నారు, అఫోర్డ్ చేయలేకపోతా ఉన్నారు ఆ ఫీజు. దీని మీద కూడా ప్రత్యేకంగా